మనము ఇంతకు ముందు వీడియోలో టాటా ప్లే SD రీఛార్జ్ తెలుగు ఆఫర్స్ గురించి చెప్పాం కదండి. ఈ రోజు మన వీడియోలో HD ఓన్లీ తెలుగు ఆఫర్స్ గురించి చెప్తామండి. ప్రజెంట్ HD ప్యాక్ అనేది ఓన్లీ తెలుగు అండి. 1 month కి HD రీఛార్జ్ అండి. 1 month కి 339 రూపాయలండి. ఈ 339 రూపాయలకు గాను మనకి 11 HD ఛానల్స్ అయితే వస్తాయండి. తెలుగులో 11 HD ఛానల్స్ వస్తాయండి. అవి ఏంటంటే, ముందు మీరు తెలుసుకోవాల్సింది టాటా ప్లేలో హెచ్డిలో తక్కువలో ఉన్నటువంటి రీఛార్జ్ అనేది 339 రూపాయలేనండి. ఇంతకంటే తక్కువలో మరీ లేదు. అంటే ఆల్ 3 ఛానల్స్ కవర్ అయ్యేవి. మీరు ఇంకా ఎంత పెద్ద ప్యాక్ చేసుకున్నా తెలుగులో వచ్చేవి ఈ 11 HD ఛానల్స్. ఎంత చిన్న ప్యాక్ అంటే తక్కువలో ప్యాక్ ఇదే అని, ఈ ప్యాక్ చేసుకున్న తెలుగులో వచ్చేవి 11 HD ఛానల్స్. మీకు గుర్తుపెట్టుకోవాలి. ముందు ఆ 11 HD ఛానల్స్ ఏమేమి వస్తాయంటే, జెమినీ టీవీ HD, జెమినీ మూవీస్ HD, జెమినీ మ్యూజిక్ HD, మా టీవీ HD, మా మూవీస్ HD, జీ తెలుగు HD, జీ మూవీస్ HD, ఈటీవీ HD, ఈటీవీ సినిమా HD, ఈటీవీ సినిమా ప్లస్ HD, ఈటీవీ బాలభారత్ HD. మొత్తం 11 ఛానల్స్ అన్ని హెచ్డిలో వస్తాయి. దీంతో పాటు మిగతా ఛానల్స్ అన్ని నార్మల్లో వస్తాయండి. దగ్గర మనకి ఈ ప్యాక్ లో 300+ ఛానల్స్ అయితే వస్తాయి. టోటల్ అన్ని ఛానల్స్ అంటే ఈ 11 HD ఛానల్స్ తో కాకుండా మిగతా న్యూస్ ఛానల్స్, అదే విధంగా భక్తి టీవీ, ఆరాధన టీవీ, SVBC, తిరుపతి ఛానల్ అన్ని కలిపి, అదే చిన్నపిల్లల ఛానల్ ఈ ప్యాక్ లో 2 వస్తాయండి. ఈటీవీ బాలభారత్, ఖుషి టీవీ అండి. ఓకే, ఇది 1 month కి రీఛార్జ్ అండి. ఇదే ప్యాకు మీరు 6 months ఒకసారి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 339 రూపాయలు ఇంటూ 6 months అండి. దగ్గర మనకి 2034 రూపాయలు అయితే పడుతుంది. 6 months రీఛార్జ్ అండి ఇది. అదే విధంగా మీరు 1 year కి రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే 339 రూపాయలు ఇంటూ 12 months అండి. దగ్గర మీకు 3729 రూపాయలు అయితే పడుతుందండి. ఇది 12 months కండి. మరి చాలా మంది కస్టమర్స్ అయితే ఆఫర్స్ ఏంటి భయ్య అని అడుగుతున్నారండి. 6 months 1 year చేసుకోవడం వల్ల ఆఫర్ ఏంటి భయ్య, మీరు మంత్లీ చేసుకుంటే బెస్ట్ కదా అనేసి. మీరు 6 months ఒకసారి రీఛార్జ్ చేసుకోవడం వల్ల 15 రోజులు అనేది ఫ్రీగా ఇస్తున్నారండి కంపెనీ వాళ్ళు. అదే మీరు 1 year కి రీఛార్జ్ చేసుకోవడం వల్ల 30 రోజులు అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఈ 2 ప్యాకులనే మన వాళ్ళు ఫ్లెక్సీ ప్యాక్స్ అని కంపెనీ వాళ్ళు అంటున్నారండి. ఇంతకు ముందు మనకి ఆఫర్ అయితే ఇచ్చేవాళ్ళు. మనం 5 months రీఛార్జ్ చేసుకుంటే 1 month ఫ్రీగా ఇచ్చేవాళ్ళు 2026 సంవత్సరం ముందు. ప్రజెంట్ 2026 సంవత్సరం ఫిబ్రవరి మంత్ నుంచి అయితే ఫుల్ అప్డేట్ మనకు వచ్చింది. ఛానల్ లిస్ట్ ఇస్తున్నారు. అదే విధంగా ప్యాక్స్ ఎంత, ఏ మంత్కి ఎంత, 6 months కి ఎంత, 1 year కి ఎంత ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్యాక్ ని ఫ్లెక్సీ ప్యాక్స్ అని అంటున్నారండి. మనం 6 months రీఛార్జ్ చేసుకుంటే ఎక్స్ట్రాగా మనకి 6 months చేసుకుంటే 15 రోజులు, 12 months చేసుకుంటే 30 రోజులు అనేది ఫ్రీగా ఇస్తున్నారండి. ఇది ఆఫర్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చు. మీకు రీఛార్జ్ చేసిన తర్వాత అమౌంట్ తీసుకోబడుతుంది. నా పేరు కృష్ణ, నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నాకు 7 years ఎక్స్పీరియన్స్ DTH రంగంలో ఉంది. ఇటువంటి లేటెస్ట్ DTH రీఛార్జ్ ఇన్ఫర్మేషన్స్ కోసం, కొత్త DTH ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తాము. ఇంకా చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారండి, ఫోన్పే, గూగుల్ పేలో కూడా సేమ్ రీఛార్జెస్ ఆఫర్సే ఉన్నాయి కదా భయ్య, మీకు వాళ్ళకి తేడా ఏంటని అడుగుతున్నారండి. చూడండి, మాకు వాళ్ళకి తేడా ఏంటని చెప్తాను. టాటా ప్లేలో ఎక్కువ మంది కస్టమర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే, మేమైతే ఈ ప్యాక్లో HD ప్యాకేజ్ 339 రూపాయలు అని చెప్పాం కదండి. కానీ చాలా మంది కస్టమర్స్ 500 రూపాయలు, 600 రూపాయలు,
700 రూపాయలు చూపిస్తున్నాయండి బాక్సులు. అంటే మీరు 1 month కి 339 రూపాయలు చేసిన మీకు ఇది ఒక 10 రోజులు రావడం, ఒక 5 రోజులు రావడం, ఒక 4 రోజులు రావడం జరుగుతుందండి. అంటే మనం 1 month కి రీఛార్జ్ చేస్తే మనకి తక్కువ రోజులు వస్తుందండి. ఒక 10 రోజులు రావడం, ఒక 5 రోజులు రావడం, 15 రోజులు రావడం, 20 రోజులు రావడం జరుగుతుందండి. ఎక్కువ మంది కస్టమర్స్ చెప్తున్న ప్రాబ్లం అయితే ఇదేనండి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే